ఈరోజు కూడా ఒక చక్కని అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి లేఖ వ్రాస్తూ చెప్పిన ఒక అద్భుతమైన మాట మనం ఈరోజు చూద్దాం. 5-6 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. పౌలు గారు చెప్తున్నారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. మీరు కలిగి ఉండండి అంటున్నారు అంటే ఆయన కలిగి ఉండే చెప్తున్నారంటారా? పౌలు గారు చేయకుండా చెప్తున్నారంటారా? అందుకే ఆయన చెప్పారు కదా, ఏమని చెప్పారు? నేను క్రీస్తును పోలి, అంటే నేను అలాగే ఉన్నాను, క్రీస్తు యేసునకు కలిగిన మనసు నాకుంది, ఇప్పుడు మీరు కూడా అదే మనసు కలిగి ఉండాలి అని చెప్తూ, ఏంటి ఆ మనసు? క్రీస్తు యేసునకున్న మనసు ఏంటి అంటే 6వ వచనంలో చెప్తున్నారు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలండి. ఈ 3 వచనాలలో ఉన్న విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు చెప్తున్నారు క్రీస్తు యేసునకు మంచి మనసు ఉంది, అది నేను అలవాటు చేసుకున్నా, మీరు అలవాటు చేసుకోండి. ఏంటి ఆ మనసు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, కానీ దాసుని స్వరూపంలోనికి వచ్చాడు. అన్నీ చెప్పాలనుకోవట్లా నేను. దేవుని స్వరూపము కలిగిన వాడైనా దానిని వదులుకొని దాసుని స్వరూపమును ధరించి ఈ లోకానికి వచ్చారు. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేని వానిగా చేసుకున్నాడు. ఆయన చేసుకోకపోతే ఆయన అన్నీ ఉన్నవారే. ఈరోజు ఈ 2 మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, సమయం చాలా తక్కువ ఉంది కదా. ఏంటి క్రీస్తు ఎలాంటి వారు అంటే దేవుని స్వరూపము కలిగిన వారు. అంటే దేవునికి ఒక రూపం ఉంది, ఆ రూపమే క్రీస్తు కలిగి ఉన్నారు. దేవుని రూపం ఏంటి అసలు? దేవుని స్వరూపం ఏంటి అంటే, దేవుడు అంటేనే శరీరం ఉండదు ఆయనకి కదా. దేవుడు అంటే ఎవరు? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మనందరికీ బాగా తెలిసిన మాట. దేవుడు ఆత్మ అంటే దేవుని రూపం ఏంటి అని కనుక మనం ఒక మాటలో చెప్పాలి అంటే ఆత్మ స్వరూపి. అంతేనా? దేవుని రూపం ఏంటి చెప్పాలందరూ. దేవుని రూపం ఏంటి? ఆత్మ. క్రీస్తు కూడా మొదటి మరి ఆత్మేనా? అవును, ఆయన రూపమే కలిగి ఉన్నానని చెప్తున్నారుగా. క్రీస్తు కూడా పరలోకములో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? ఆత్మగానే ఉన్నారు. ఎందుకంటే అక్కడ దేహానికి అవకాశం లేదు, ఈ దేహం మట్టి దేహానికి అక్కడ వీలు లేదు. పరలోకంలో ఉండేవారంతా ఆత్మలే. కాబట్టి దేవుని స్వరూపం ఏదయ్యా అంటే ఒకటి ఆత్మ స్వరూపము. అదే స్వరూపాన్ని యేసుక్రీస్తు వారు ఒకప్పుడు కలిగి ఉన్నారు. ఇక 2 దేవుని రూపం ఏంటి అంటే మరొక మాట చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి. ఏ రూపి? ఎన్నో రూపం చూస్తున్నాం మనం దేవునిది? 2. ఏంటా రూపం? ప్రేమ. అది ఎలా ఉంటుంది? ప్రేమ రంగు, ప్రేమ రుచి, ప్రేమ ఎత్తు, ప్రేమ లావు. మీకు తెలుసా? మనం చెప్పలేం దానికి. ఆత్మ రంగు చెప్పగలమా? చెప్పలేం. ఒక శక్తి అంతే. ప్రేమ అంటే అదొక గుణం అంతే. అంతేగాని దీని పొడవింత, దీని వెడల్పింత, దీని లోతింత, దీని ఎత్తింత అని చెప్పడానికి ఏది ఉండదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము అంటే యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వారు. ఆయన స్వరూపం ఏమై ఉంటుంది అంటే దేవునిది ఏదైతే కుమారునిది అదే.
ఏంటది? ఒకటి ఆత్మ. క్రీస్తు కూడా పరలోకములో ఉన్నప్పుడు ఆత్మరూపిగానే ఉన్నారు. 2 దేవుని రూపం ప్రేమ, క్రీస్తు కూడా ప్రేమాస్వరూపే. ఇక 3 దేవుని రూపం 3 ఏంటి అంటే మహిమాస్వరూపి కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని గూర్చి వ్రాయబడిన మాట మనం ఒకసారి చూస్తే 3వ వచనం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. లోకమంతా మహిమతోనే నిండి ఉంది అంటే ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? ఎందులో ఉన్నారు? ఏమై ఉన్నారు? మహిమతో నిండి ఉన్నారు. అందుకే స్టెఫెను గారు మరణించడానికి ముందు పరిశుద్ధాత్మను కలిగి పైకి చూస్తే ఏం కనిపించింది? దేవుని మహిమను, దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు నిలిచి ఉండుట చూశారు ఆయన. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, దేవునికి రూపం ఉంది. ఏంటది అంటే భౌతికంగా మనం చూసే ఇలాంటి రూపం కాదు, కానీ ఆయన రూపం ఏంటి అంటే 1 ఆత్మ, 2 ప్రేమ, 3 మహిమ. అంటే ఇప్పుడు ఈ 3 లక్షణాలు ఎవరికి ఉన్నాయి? యేసుక్రీస్తు వరకు ఉన్నాయి. ఎందుకున్నాయి? తండ్రి స్వరూపములోనే ఈయన ఉన్నారు కాబట్టి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రూపాలన్నీ క్రీస్తుకి ఎందుకు వచ్చాయి? తన తండ్రికి ఉన్నాయి కాబట్టి, దేవునికి ఉన్నాయి కాబట్టి, దేవునికి ఉన్న ఆ రూపమే క్రీస్తుకి వచ్చింది కాబట్టి. ఇప్పుడు మీరు గమనించాలి, తండ్రిది ఏ రూపమో క్రీస్తుది అదే రూపం. మళ్ళీ చెప్పాలి, తండ్రిది ఏ రూపమో క్రీస్తుది అదే రూపం. తండ్రిది ఏ రూపం? 1 ఆత్మాస్వరూపి, 2 ప్రేమాస్వరూపి, 3 మహిమాస్వరూపి. మహిమాస్వరూపి. ఈ 3 రూపాలు దేవునికి ఉన్నాయి, ఆ 3 రూపాలు క్రీస్తుకు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ 3 రూపాలు మనము కలిగి ఉండాలి. అంటే మనం దేహంతో ఉన్న దేహం మీద కోరికలు మనకు ఉండకూడదు. ఇది తుచ్చమైనది, నిష్ప్రయోజనమైనది, అశాశ్వతమైనది. శాశ్వతమైనది ఆత్మ మాత్రమే. కాబట్టి నేను ఆత్మ మీద దృష్టి పెట్టాలి అని ఆలోచించాలి మనం. అలాగే ఇక్కడ బ్రతుకుతున్నంత కాలం ప్రేమించే గుణాన్ని కలిగి మనం ఉండాలి. ఎవరిని? దేవుని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, శత్రువుని సహితం ప్రేమించాలి. ఇవి కనుక నువ్వు చేయగలిగితే మరలా నువ్వు తిరిగి వెళ్ళిన తర్వాత నువ్వు మహిమలో ఉంటావు. యేసుక్రీస్తు వారు అదే కదా చేశారు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారా? తండ్రికి వెళ్ళిపోయే ముందు ఏమని ప్రార్థన చేశారు? నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఇక్కడికి రాకమునుపు మరలా నన్ను ఆ మహిమతో మహిమపరచు. ఈ మాట ఈరోజు మనం కూడా అనాలి, చెప్పాలి. ఎందుకంటే ఆ లోకాన్ని విడిచి తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి వచ్చిన వారం మనం. మరలా మనం వెళితే ఆ లోకానికే వెళ్ళాలి. మనము మరలా అలాంటి మహిమలోనే ప్రవేశించాలి. అందుకే పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో చెప్తున్న మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి స్వరూపము కలిగిన వారు. ఇప్పుడు మనము కూడా ఆ స్వరూపము, ఆ స్వభావము, ఆ మనస్సు కలిగిన వారమై జీవించాలి. ఎప్పుడైతే వాళ్ళలా ఉండడానికి మనం ప్రయత్నిస్తామో వారు పొందినదే మనం పొందుకోవడానికి వీలు కలుగుతుంది అని చెప్తూ ఏమన్నారు మళ్ళా చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దానిని అలా విడిచి ఇలా వచ్చారు. ఇక రెండో విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు తండ్రితో సమానముగా ఉండే అవకాశం ఉన్నవారైన. తండ్రితో సమానముగా ఉండే అవకాశము. ఇక్కడ మీకు మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాక మునుపు తండ్రి దగ్గర ఉన్నారు. తండ్రి అప్పగించిన పని మేరకు ఈ లోకానికి వచ్చి పనిని ముగించి మరలా వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన ఆయన కూర్చున్నారు. అది పోగొట్టుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఎక్కడి నుండి వచ్చారో, ఏమి విడిచి వచ్చారో అక్కడికే వెళ్ళి దానినే పొందుకోవడానికి ఈ లోకంలో ఉండగా ఏం చేయాలో అన్నీ చేసేశారు. అది ఈరోజు మనకి చెప్తున్నమాట. మీరు తిరిగి జయించి రాగలిగితే
నేను తండ్రితో కూర్చున్నట్లే మీరు కూర్చోవచ్చు. అంటే సమానముగా ఉండే అవకాశం యేసుక్రీస్తు వారికి అక్కడ ఉంటే, తండ్రి అభీష్టం మేరకు మనలను రక్షించడానికి, అమ్మో నాకు ఇక్కడున్న సీటును వదులుకొని నేను ఏం వెళ్తానులే అనుకోలేదు ఆయన. మనకు తెలుసు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడు ఎప్పుడు తండ్రి అయిన దేవుని చూడలేదు, ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రాకమునుపు తండ్రి రొమ్మున ఆనుకున్నవారు, తిరిగి వెళ్ళాక కూడా కుడిపార్సానంటే అదే కదండి, రొమ్మున ఆనుకోవడానికి అంత దగ్గరగా ఉన్నారని చెప్పడం అంతే. ఇప్పుడు మీరు ఆలోచించండి, తండ్రితో ఉంటూ తండ్రి స్వరూపమును కలిగి జీవిస్తున్న ఆయన ఒక్కసారి మనల్ని రక్షించాలి అనుకున్నప్పుడు దాన్ని ప్రక్కన పెట్టి రాగలిగారు. మీరు సాధారణంగా ఆలోచించండి, ఈ లోకంలో చిన్నగా ఉన్నవాడు సంవత్సరాలు గడుస్తున్న కొలది దానికంటే మించి పెద్దవాడవ్వాలని కోరుకుంటాడు కానీ తగ్గాలని కోరుకోరు. అవునా? పూరింట్లో ఉన్నవాళ్ళు తర్వాత కనీసం రేకుల షెడ్ అన్న ఉంటే బాగుండు అనుకుంటాడు, అంతేనా? ఈసారి పందుల పాకు కావాలనుకుంటాడా? చెప్పండి, ఏం కావాలనుకుంటాడు? కొంచెం మంచిది కావాలనుకుంటాడు. ఎప్పుడు పచ్చడి మెతుకులు తినేవాడు కనీసం కూరైనా ఉంటే బాగుండు అనుకుంటాడు. ఇది మనకు తెలిసిందే. ఎందుకు? ఎప్పుడైనా ఎవరైనా సరే ఇప్పుడు ఉన్న స్థితి కంటే కొంచెం బెటర్ స్థితి కావాలని కోరుకుంటారు. కానీ ది బెస్ట్ అన్నట్లుగా బ్రతికి పూర్తిగా నాశన స్థితిలోనికి రావాలని అయితే ఎవ్వరూ కోరుకోరు. కానీ ఆ పని యేసుక్రీస్తు వారు చేసింది. పరలోకములో తండ్రితో సమానముగా ఉండొచ్చు. తండ్రి రూపాన్ని కలిగి తండ్రి అనుభవించే భోగభాగ్యాలను అనుభవించి తండ్రి పొందుతున్న ఘనతలో తాను వాటాదారుడుగా అవ్వడానికి అన్ని అర్హతలు కలిగినా వాటిని వదులుకొని ఇలా వచ్చారు కదా ఆయన. ఎంతలా తగ్గించుకొని వచ్చారు? ఎంతగా తగ్గించుకొని వచ్చారు? దేవుని స్వరూపము కలిగిన ఆయన దాసుని స్వరూపంలోనికి వచ్చేసారు. దాసులుగా ఉన్నవారు యజమానులుగా ఉండాలనుకుంటారు, మనుషులుగా ఉన్నవారు దైవాలుగా మారాలనుకుంటారు. కానీ వాళ్ళు వీళ్ళలా అవ్వడం అనేది కొంచెం కష్టం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చేసింది అదే. దేవుని రూపము కలిగిన ఆయన దాసుని రూపంలోనికి రావడానికి ఇష్టపడ్డారు. దాసుని రూపం అంటే ఎలా ఉంటుంది? మనం మొన్న సెమినార్లో మాట్లాడుకున్నాం. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ఎంత ధనవంతుడు, ఎందుకు దరిద్రుడయ్యారో మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు మాట్లాడుకుంటున్నాం, దైవ స్వరూపము కలిగిన ఆయన దాసుని స్వరూపంలోనికి వచ్చారు. ఎలా వచ్చారు? ఆత్మరూపిగా ఉన్న ఆయన ఇప్పుడు ఆత్మకు దేహాన్ని ధరించుకుని లోకానికి కదా చాలా కష్టంగా అనిపిస్తుంది. మీకు అందరికీ తెలిసిన మాట చెప్తాను. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్ని తల్లి ద్వారానే బిడ్డకు అందుతూ ఉంటాయి. 9 నెలల్లో 10 నెలలు హ్యాపీగా ఉంటాడు. కానీ 10 నెలల తర్వాత బయటకు వచ్చిన తర్వాత బయటికి రాగానే మొట్టమొదటిగా చేసే పని ఏంటో తెలుసా? ఏడుస్తాడు. ఎందుకు? ఆ వాతావరణంలో నుండి ఈ వాతావరణంలోకి అడుగు పెట్టాక వాడికి అడ్జస్ట్ అవ్వదు, ఇబ్బంది పడిపోతుంది. అందుకే వెంటనే పొత్తి గుడ్డల్లో చుడతాం వేడిగా ఉండడానికి. లేదు అంటే నెలలు సరిగా నిండలేదు అంటే బాక్సులు పెడతాం, అంటే తల్లి గర్భంలో ఉన్న ఫీలింగ్ని కలిగిస్తాం. దీని నుండి వాడు బయటపడడానికి 2-3 రోజులు పట్టుద్ది. ఆ వాతావరణం, తల్లి గర్భంలో ఉన్న వాతావరణంలో నుంచి మరలా ఈ వాతావరణంలోనికి రావడానికి చాలా టైం పట్టుద్ది అనమాట. మరి పరలోకములో తండ్రితో ఉండే ఆయన ఆ లోకాన్ని, ఆ సౌభాగ్యాన్ని, ఆ ఉన్నత మహిమను, ఆ భాగ్యాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించాలి కదా? అనిపించాలొద్దా? ఖచ్చితంగా అనిపించాలి. అనిపించడం ఎలా ఉన్నా పోనీ వస్తే వచ్చారు, అదే రూపంలో వచ్చారా అంటే అక్కడ ఆత్మగా ఉన్న ఆయన ఇప్పుడు దేహాన్ని ధరించుకొని రావాలి, రక్త మాంసాలు కలిగి. అక్కడ ఆత్మగా ఉన్న ఆయన ఇప్పుడు ఇక్కడ ఎలా రావాలి? దేహం రావాలి, రక్త మాంసాలతో రావాలి. మరి దానికి ఆయన చాలా ఇబ్బంది పడాలి. పోనీ రక్త మాంసాలతో వచ్చారు, పోనీ మనిషిలా వచ్చారండి. మనిషిలా వస్తే వచ్చారులే కానీ అందరిలో ఉన్నత కుటుంబంలో జన్మించాడు. హేరోదు కుటుంబంలోనో, పిలాతు గారి కుటుంబంలోనో, కైసర్ ఔగస్తు కుటుంబంలోనో అనుకుంటాకి లేదు. ఎలా జన్మించారు ఆయన? ఒక దాసునిగా. దాసుడంటే
సేవకుడు, పనివాడు, అంతేనా? దాసుడు అంటే అర్థం ఏంటి అంటే అక్కడేమో సర్వభూమికి మహారాజైన దేవునికి ప్రియమైన కుమారుడు, కానీ ఇక్కడ పాలేరు లాంటి వాడు. వాడుక భాషలో చెప్పాలంటే దాసుడు అంటే ఎలా ఉంటుంది దాసుని జీవితం? దాసుని జీవితం ఎలా ఉంటుంది అంటే బైబిల్లో నుంచి కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు తెలిసిందే, మీకు మామూలుగా చెప్పుకుంటూ వెళ్తాను, మీరు గమనించండి. దాసుని జీవితం ఎలా ఉంటుందంటే యజమాని ఏం చెప్తే అదే చెయ్యాలి. కుదిరితే సలహా అడిగితే చెప్పొచ్చేమో, కానీ మనం సలహా అడిగినంత మాత్రాన చేసేస్తారని అయితే ఏమీ అనుకోలేం. ఉదాహరణకు అబ్రహాము గారి దాసుడు ఉన్నాడు. ఇస్సాకు గారికి భార్యను తీసుకురావడానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఓకే నేను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళు, దేవుడు తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు, నా కోరిక నెరవేరుస్తారని అబ్రహాము గారు హామీ ఇచ్చి పంపించారు. కానీ వెళ్ళేటప్పుడు ప్రమాణం చేసుకున్నారు ఇద్దరు. అబ్రహాము గారు, దాసుడు, బాబు నువ్వు వెళ్ళాలి, ఆ అమ్మాయిని తీసుకుని ఇక్కడికే నువ్వు రావాలి. మరి ఆమె రానంటేనో ముందే అడుగుతున్నాడు దాసుడు. ఎందుకని? అక్కడ ఆయన స్వయం నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. ఆమె రానంటే నేనేం చెయ్యాలి? ఈయన తీసుకెళ్ళొచ్చా? అడగాల? అదే అబ్రహాము గారు అయితే అడుగుతారా? అడగరు. ఎందుకని? ఆయన యజమాని. మరి ఈయన ఎందుకు అడుగుతున్నాడు? దాసుడు. నమ్మకమైన దాసుడు అయినప్పటికీ యజమానికి ఉన్న రైట్ దాసుడికి ఉండదు. నన్ను ఏం చేయమంటారు? వెళ్ళమంటారా? అడగమంటారా? చెప్పమంటారా? తీసుకురమ్మంటారా? తీసుకెళ్ళమంటారా? ఇవన్నీ ఎవరు అడుగుతారు? దాసులు. ఎందుకంటే వారి ఇష్టం మేరకు సలహా ఇవ్వచ్చేమో కానీ నిర్ణయం తీసుకునే అధికారం దాసునికి ఉండదు. ఎందుకు? ఒక నిర్ణయం తీసుకోలేని దాసుని స్వరూపంలోనికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అది మనం ఈరోజు ఆలోచించవలసిన విషయం. దేవుని స్వరూపము కలిగినటువంటి ఆయన ఎందుకు స్వయంగా ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోలేనటువంటి ఒక దాసునిగా మారిపోయారు? ఇక మరొక విషయాన్ని మనం చూస్తే, యోసేపు గారిని అమ్మేశారు కదా అన్నయ్యలు. ఎలా అమ్మేశారు? యజమానిగానా? చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 17వ చరణం. 105వ కీర్తన 17వ చరణం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. ఎలా అమ్మబడెను అంటే ఎలా తీసుకెళ్ళి ఉంటారు వాళ్ళు? మనకు తెలుసు, బంధించి తీసుకువెళ్ళినట్లు. ఇప్పుడు యోసేపు గారు తన తండ్రి ఇంటి నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు? దాసునిగా, పనివానిగా, సేవకునిగా. అందుకే కొనుక్కు వెళ్ళిన వారు పోతిఫర్కి అమ్మారు, పోతిఫర్ ఇంటి నుండి జైలుకి వెళ్ళారు, జైలు నుండి ఫరో ఇంటికి వెళ్ళారు, రకరకాలుగా తిరిగారు ఆయన, మనకు తెలుసు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. యోసేపు గారు ఒక దాసునిగా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వెళ్ళిన ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రవర్తనను చూసి పోతిఫర్ అధికారం ఇచ్చాడే, కానీ అది కూడా యోసేపు గారిని బట్టి తన ఇల్లు ఆశీర్వదించబడుతుందని గుర్తించాడు కాబట్టి అధికారం ఇచ్చాడే కానీ ఎక్కడైనా యోసేపు గారు అధికారాన్ని వాడుకున్నారా? ఎంత వాడుకోలేదో చెప్పనా? పోతిఫర్ భార్య యోసేపు గారి మీద నింద వేస్తే, నేను ఈ తప్పు చేయలేదని కానీ, ఎందుకమ్మా నా మీద అబాండం వేసామని కానీ, దయచేసి సరైన విచారణ చేసి నన్ను శిక్షించండి అని కానీ నన్ను అడిగారా? ఎందుకని? ఆయనకి తెలుసు ఏమని, నేనొక దాసుణ్ణి, నేను నా లిమిట్ దాటితే నా పరిస్థితి వేరేలా ఉంటుందని ఆయనకి తెలుసు. అంటే దాసుడు ఎలా ఉంటాడు అంటే, నిజంగా ఏ తప్పు చేయకపోయినా నేను తప్పు చేయలేదు అని చెప్పే ధైర్యం కూడా ఉండదు. అర్థమైంది నా మాట మీకు? దాసుడంటే ఇక యజమాని ఏం చెప్తే అది చేయడమే తప్ప తలంచుకుని మరొక ప్రశ్న ఎదురు వేయడానికి కానీ, నేను ఇది కాదు అదే అని చెప్పడానికి కానీ అవకాశం ఉండదు. ఎందుకని మనం ఈ విషయాలు ఆలోచిస్తున్నామంటే, అలాంటి రూపంలోనికి వచ్చారు ఇప్పుడు యేసుక్రీస్తు. మనం దాసుని గురించి ఎందుకు ఆలోచిస్తున్నామంటే, దైవ స్వరూపము కలిగినటువంటి ఆయన దానిని విడిచి సాధారణ రూపం కాదు దాసుని రూపంలోనికి వచ్చేసారు. అర్థమైందండి? ఏ రూపంలోనికి?
దాసుని రూపంలోనికి. ఇంకా దాసులు ఎలా ఉంటారు అంటే మనకు తెలుసు, యోసేపు గారు వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలంతా మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళారు. యాకోబు గారి సంతానం అంతా. వాళ్ళు ఫరో దగ్గర ఎలా ఉన్నారు చెప్పాలి? ఫరో దగ్గర ఎలా ఉన్నారు? కఠినమైన దాసత్వాన్ని చేశారు. అవునా? ఇదిగో మీరే తయారు చేయాలి ఇటుకలు. ఫస్ట్ వాళ్ళే గడ్డిచ్చేవాళ్ళు, కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత మేము గడ్డివ్వం, మీరే తయారు చేసుకోవాలంటే మేము ఎలా తయారు చేయగలమండి అని ఎదురు అడగడానికి లేదు. పాపం వాళ్ళే వెతుక్కుని, వాళ్ళే గడ్డి తెచ్చుకుని, వాళ్ళే ఇటుకలు చేసి లెక్క పూర్తి చేయవలసిన పరిస్థితి. ఎవరిది? దాసులది. ఎవరి పరిస్థితి? దాసులది. స్వయం నిర్ణయం తీసుకోవడానికి అధికారం లేదు. తప్పు చేయకపోయినా నేను చేయలేదు అని నిర్ధారించి చెప్పే ధైర్యము లేదు. కఠిన దాసత్వము చెయ్యాలి. అంతేనా అంటే మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలో నుండి. లూకాసు వార్త 17వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుదాం. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్తాడా? ఏ? వాడు దాసుడు. వాడేం చేయాలి? పని చేస్తూనే, నా వైపు చూడాలి మీరంతా. ఎవరికైనా ఒక దాసుడుంటే పొలంలో నుంచి పనిచేసి వచ్చాడు అనుకోండి, అరే ఇప్పటి వరకు పొలంలో పనిచేసి వచ్చావు కదా, శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లేకపోతే స్నానం చేసి వేడివేడిగా భోజనం చేసి విశ్రాంతి తీసుకో అంటాడా యజమాని? అని చెప్పునా? చెప్పడు. ఎందుకని? వాడు దాసుడు. దాసుడు అనుకున్న టైం కంటే 10 నిమిషాలు ముందొస్తే ఆ 10 నిమిషాల్లో ఇంకో పని అప్పగిస్తాడు. అంతే. కిందకు వస్తే పని చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయి. అరే కష్టపడి వచ్చావు కదా, రెస్ట్ తీసుకో అనడు కానీ, ఇదిగో నేను భోజనానికి లేస్తున్నాను, నా కొరకు భోజనానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి, నీ నడుము కట్టుకుని నాకు వడ్డించి పరిచర్య చెయ్యి అంటాడట. ఇంకా ఏమంటాడు? అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చినని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వారిని మెచ్చునా? భలే చేసేవరా నువ్వు అన్ని పనులను ఏమైనా మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. ఎందుకని? దాసుడు. ఇక్కడే ఉన్నారు అందరూ. ఎందుకని? దాసుడు. ఒక యజమాని దగ్గర ఒక దాసుడు ఉంటే ఆ దినములో చేయవలసిన పనులన్నీ ఒకవేళ దాసుడు చకచకా ముగించుకుందామనిపించి ముగించుకున్నా, కాస్త టైం దొరికిన యజమాని ఏం చేస్తాడంటే ఇంకేదో పని చెప్తూనే ఉంటాడు, చేస్తూనే ఉండాలి. దాసుడు. మనం ఎందుకు వచ్చాం దాసుల దగ్గరికి? యేసుక్రీస్తు వారు ఇలాంటి దాసుని రూపంలోనికి వచ్చారు. ఎలాంటి? స్వయంగా నిర్ణయం తీసుకోలేని, 2 కఠినమైన శ్రమను చేయవలసిన, 3 ఏ తప్పు చేయకపోయినా ధైర్యంగా చెప్పలేని, 4 ఎన్ని పనులు చెప్పినా కాదనకుండా చేయవలసిన పరిస్థితిలో ఒక దాసుడు ఉంటాడు. ఇలాంటి స్వభావమును ఇలాంటి రూపమును ధరించుకుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. మరి వచ్చిన ఆయన ఎక్కడైనా ఇలాగే చేశారా? ఎవరికి దాసుడిగా చేశారు ఆయన? ఎవరి దగ్గర దాసత్వం చేశారు ఆయన? ఎవరి దగ్గర చేశారంటే భూమి మీద వాస్తవంగా ఆయనకి ఎవరికి ఆయన దాసుడు కాక్కర్లేదు. కానీ పరలోకపు తండ్రిని తన యజమానిగా భావించి భూమి మీద ఒక దాసునిగానే తన ప్రయాణాన్ని కొనసాగించారు. అవునా? పగలంతా పరిచర్య చేసేవారు, రాత్రికి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. మళ్ళీ తెల్లారుతూ ఉండగానే, చీకటిగా ఉండగానే పెందలకడనే లేచి వచ్చి శిష్యులను వెంట పెట్టుకుని మరలా సువార్త పనిలోనికి వెళ్ళిపోయేవాడు. అంటే ఒక దాసుడు, ఇప్పుడు మన లోక సువార్తలు చదువుకున్నామే, ఒక దాసుడు ఎలా పనిచేస్తాడు? తెల్లవారుజామునే లేచి గేదెల దగ్గర బాగు చేసి పాలు పితికి యజమానికి ఇచ్చి, గేదెలకు గడ్డి కోసుకురావడానికి వెళ్ళి పొలంలోనికి పనివారిని తీసుకుని వెళ్ళి పొలంలో పనులన్నీ చేయించుకుని మధ్యాహ్నం వచ్చి మళ్ళీ వాళ్ళ కూలి వాళ్ళకి డబ్బులు పంచి మళ్ళీ రేపటి పని కొరకు అన్నీ సిద్ధం చేసి మరలా సాయంత్రం గేదెల దగ్గర బాగు చేసి కదా, రెస్ట్ లేకుండా పనిచేస్తారు కదా ఒక దాసుడు. ఎలాగో యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో జీవించినంత కాలము విశ్రాంతి తీసుకోవాలి అన్న ఆలోచన ఆయనకి లేదు. ప్రయాణాలలో విశ్రాంతి తీసుకునేవారు ఆయన. ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి సువార్తకి వెళ్ళాలి అంటే దోణిలో పడుకునేవారు.
అవునా కదా? ఎలా పనిచేశారు? దాసునిగా. దాసునిగా. ఈరోజు ఇక్కడ మన జీవితాన్ని మనం ఆలోచిస్తే మనం అసలు దాసులమే, కానీ యజమానులుగా ఫీల్ అవుతాం. అన్నీ నాకేనా, అన్నీ నేనే చేయాలా, ఎప్పుడు నేనే చేయాలా, ఇంకొకరు చెప్పొచ్చుగా. ఫస్ట్ ప్రారంభంలో అన్నీ నాకే చెప్పండి, నాకు ఏమీ పని లేదండి, నేను దేవుని పని చేయాలనుకుంటానంటారు. 4 రోజులు అయ్యేటప్పటికి ఎప్పుడు నేనేనా, నేను కొంచెం పెరిగాను, పెద్దవాడిని అయ్యాను, ఇప్పుడు మీరు పని ఎవరు చెప్పాలి, నాకంటే చిన్నోళ్ళకి చెప్పాలి. ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, పెద్ద దాసుడిని, నేను ఇప్పుడు పెద్ద దాసుడిని అనే మనస్తత్వంలోనికి వచ్చేస్తున్నాం మనం. కానీ ప్రపంచాలను కలిగించేటప్పుడు తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు, తండ్రికి ప్రియమైన కుమారుడైన ఆ యేసుక్రీస్తు, గొప్ప హోదా కలిగిన నేను భూమి మీదకి వెళ్తానులే కానీ గొప్ప ఇంటిలో పుడతానని అనుకోలేదు. గొప్పగా బ్రతకాలని కూడా, అంటే గొప్పగా అంటే భౌతికంగా దేవునికి ఘనత తెచ్చే పని చేయాలనుకున్నారే కానీ తన గొప్పని ఎప్పుడు చూపించలేదు. ఎలా జీవించారు అంటే దాసునిగానే. దాసునిగానే. ఎందుకు దాసుని స్వరూపం ధరించాల్సి వచ్చింది యేసుక్రీస్తు వారు? ఆయన ఏ రూపం కావాలనుకున్న ఆ రూపంలో రాగలరు, అంతేనా? నాకు ఈ రూపం కావాలి, నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను నాన్న అంటే తండ్రి ఆ రూపంలోనే ఆయన ఈ లోకానికి పంపించగలరు. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు దాసుని స్వరూపం ధరించాలనుకున్నారు? కుమారుడై ఉండి. యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రికి ప్రియమైన కుమారుడై ఉండి అలా కుమారునిగా రావడమే కాకుండా దాసునిగా రావాలని అనుకోవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, కుమారులైన వారందరూ దాసులుగా మారిపోయారు. కుమారులైన వారు దాసులుగా మారిపోయారు కాబట్టి దాసులుగా మారిన వారిని కుమారులుగా మార్చాలి అంటే కుమారుడైన ఆయన దాసునిగా రావాలి. కుమారులైన వారు దాసులుగా మారిపోయారు. దాసుడు వేరు, కుమారుడు వేరు. కుమారుడికి స్వతంత్రత ఉంటుంది, దాసునికి ఉండదు, అంతేనా? చెప్పరేంటండి? అర్షకేలు పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. మీ బోధకుడు పన్ను కట్టడా? కడతాడు. ఎందుకు కట్టడు? మరి అడగండి. పేతురు గారు లోపలికి వెళ్ళారు. వెళ్ళగానే యేసుక్రీస్తు వారు చెప్పారు, పేతురు, పన్ను ఎవరు కట్టాలి? కుమారులా? కాదు. సరే అడిగారు కదా, ఓకే, ఏళ్ళు చేపను పట్టుకురా, అందులో ఒక షెకేలు దొరుకుద్ది, నాకు నీకు 2 అరలు కట్టి అన్నారు. అంటే నేను కుమారుణ్ణి, కానీ నన్ను ఒక దాసునిగానే చూసి నన్ను పన్ను కట్టమంటున్నారు కాబట్టి ఈ లోక మర్యాద ప్రకారం చేయించేశారు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు పరలోకపు తండ్రికి ప్రియమైన కుమారుడు. దేవుడు కూడా ప్రియమైన కుమారుడు అని ఎప్పుడు చెప్పారంటే పనులన్నీ చేసిన తర్వాత కాదు, చేయక మునిపే చెప్పారు. మరి అలాంటప్పుడు ప్రియమైన కుమారునిగా కంటే దాసునిగా రావడానికి ఆయన ఎందుకు ఇష్టపడ్డారు అంటే, కుమారులైన వారు కుమారులుగా కాకుండా దాసులుగా మారిపోయారు. ఇప్పుడు దాసులుగా మారిన వారిని తండ్రికి కుమారులుగా చేయాలి అంటే కుమారుడైన క్రీస్తు దాసునిగా మారాలి. ఎవరు కుమారులు అసలు, ఎవరు దాసులు, ఏమయ్యారు? ఒక మాటను మనం చూసుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనంలోని చివరి మాట. లూకాసు వార్త 3:38. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అవునండి, నా వైపు చూడండి. దేవునికి మొదటి కుమారుడు యేసుక్రీస్తు వారు, ఏకైక జ్యేష్ఠ కుమారుడు ఆయనే. ఆ తర్వాత కుమారుడు అనిపించుకున్నది ఎవరు అంటే ఆదాము గారు. ఆదాము గారు ఎవరు ఇప్పుడు దేవునికి? చెప్పాలందరూ. ఆదాము గారు ఎవరు దేవునికి? కుమారుడు. మరి కుమారుడుగానే ఉన్నారా? లేరు. ఏమైపోయారు? దాసుడైపోయాడు. ఎప్పుడు? ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినప్పుడు దేవునికి ఆయనకు ఉన్న బంధం, పేగు బంధం తెగింది, ఆత్మబంధం తెగింది. అవునా? అంతకుముందు చల్లపుట్ట ఆయన వచ్చేవారు, అంటే ఆయనంటే మీకు తెలుసుగా, దేవుడు తన మాటను దూతను పంపి మాట్లాడించేవారు. ఈ బంధం ఉందా? ఆజ్ఞ అతిక్రమించక మునుపు ఉన్న బంధమే ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత ఉందా? లేదు. ఏమైంది? తెగిపోయింది. ఏ బంధం? తండ్రి కుమారుల బంధం తెగిపోయింది. మరి ఏ బంధం వచ్చింది? యజమాని దాసుడు అనే బంధం వచ్చింది.
దేవుడు మొదటిగా ఆదాము గారికి తండ్రి కుమారుల బంధమే వాళ్ళది కూడా, కానీ ఆ బంధాన్ని తెంచుకుని బయటకు వచ్చేసాడు ఆదాము గారు. ఇప్పుడు ఎలా వచ్చేసాడు? ఒక దాసునిగా. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఇలా అంటున్నారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఎవరితో చెప్తున్నారు యేసుక్రీస్తు వారి మాట? యూదులతో. ఏమని? మీరు నా వాక్యమందు నిలిచుంటే అప్పుడు మీరు నాకు నిజంగా శిష్యులవుతారు అని చెప్పారు. అప్పుడు అంటే నా వాక్యమందు మీరు నిలిచి నాకు శిష్యులైతే అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయును. అంటే ఇప్పుడు వారికి ఏమి లేదు? స్వాతంత్ర్యం లేదు. ఏం లేదండి? స్వాతంత్ర్యం లేదు. మనం మొదటే చెప్పుకున్నాం, దాసులకి ఏముండదు? స్వతంత్రం ఉండదు, సొంత నిర్ణయం తీసుకోవడానికి అధికారం ఉండదు, సొంత అభిప్రాయాలకి ప్రాధాన్యత ఉండదు, స్వాతంత్ర్యం లేదు. ఎందుకు లేదంటే కొత్త నిబంధన చట్టం ప్రకారం యేసుక్రీస్తు వారు యూదులతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచిలేరు, మీరు నాకు శిష్యులుగా లేరు, కాబట్టి మీకు స్వతంత్రం లేదు అన్నారు. వెంటనే వాళ్ళు అంటున్నారు, 33వ వచనం, వారంటున్నారు, మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి నీ దాసులమై ఉండలేదే. మేము ఎవరికి దాసులం కాదు. మేము ఎవరు అనుకున్నాం? మేము అబ్రహాము సంతానం, మోషేకి శిష్యులం. నువ్వు మాకు చెప్పేది అదే కదా ఆనాటి సమాజం ఆయన మాట్లాడిన మాటలన్నీ. అవును అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? మేము స్వతంత్రులం, మేము దాసులం కాము, మేము ఎవరమి? యజమానులం. మా మూలపిత్రుడు అబ్రహాము గారు మాట్లాడుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, మేమెన్నడూ ఎవరికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతారని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అంటున్నారు. మేము ఎవరికి దాసులుగా లేమే, మమ్మల్ని ఏంటి ఇప్పుడు స్వతంత్రులు అవుతారని చెప్తున్నావు నువ్వు అంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు 34వ వచనం, 8వ అధ్యాయం 34వ వచనం, అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు స్వతంత్రులు అనుకుంటున్నారా? బాహ్యంగా స్వతంత్రంగా ఉన్నారేమో కానీ మీరు స్వతంత్రులు కారు. మీరు ఆధ్యాత్మికంగా ఏనాడో స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. ఎందుకు? పాపము చేసి. ఎప్పుడు? మూలపితరుడైన ఆదాము పాపము చేసినప్పుడే స్వాతంత్ర్యం కోల్పోవును కదండి. ఆకలితో కోసుకొని తినడమే, కానీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత కష్టపడి దున్ని వ్యవసాయం చేసి అది ముళ్ళ తుప్పులు గచ్చపదులు మొలిపిస్తే వాటన్నిటినీ ప్రక్కకు నెట్టి మంచి ఫలాలేవో కొన్ని ఫలించేలా చేసుకొని వాటిని తిని తృప్తి పొందే పరిస్థితికి వచ్చేసారు. అవునా? ఏం జరిగింది ఇక్కడ అంటే, కుమారుడైన ఆదాము గారు పాపము చేసి పాపము వలన వచ్చే దాస్యమునకు లోనైపోయాడు, స్వతంత్రాన్ని కోల్పోయాడు. ఇప్పుడు మరలా కోల్పోయిన ఆ స్వాతంత్ర్యము ప్రజలకు ఇవ్వాలి అంటే, ఆదాము గారు చేసిన పాపమును బట్టి వచ్చినటువంటి దాసత్వాన్ని తీయాలి అంటే, కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వారు వచ్చి పాపము నుండి మానవాళిని విమోచన చెయ్యాలి అంటే, ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ధరించవలసింది ఏ రూపము? దాసుని రూపమే. ఎందుకు ఆయన దాసుని స్వరూపమును ధరించారు అంటే, మనము దాసులుగా మారిపోయాము కాబట్టి మనకు స్వతంత్రాన్ని ఇవ్వడానికి. అందుకే పౌలు గారు మాట్లాడుతూ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట చెప్తారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము, ఈ స్వాతంత్ర్యము మీకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. అవునా? ఎవరిచ్చారు ఈ స్వాతంత్ర్యము? క్రీస్తు. ఎలా ఇచ్చారు? మన దాసత్వమును ఆయన భరించి దాసులమైన మనలను విడిపించి తండ్రితో మనలను కుమారులనుగా చేశాడా? ఈరోజు యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించిన వారందరూ పరలోకపు తండ్రికి
పిల్లలు. అవునా? మన పరలోకపు తండ్రికి ఎలా పిల్లలం అవుతాం? క్రీస్తు ద్వారానే కదా. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఒకసారి ఆ మాట కూడా చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 11, 12 వచనాలు. 11, 12 వచనాలు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన అంటే యేసుక్రీస్తు వారు. పైనంతా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తాం. నిజమైన వెలుగుండెను అని వస్తూ ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అయితే తన్ను ఎందరు అంగీకరించురు, తన్ను అంటే యేసుక్రీస్తు వారిని ఎందరు అంగీకరించురు వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం వచ్చింది. అంటే మనము దేవుని పిల్లలుగా అయ్యే అధికారం కావాలి అంటే క్రీస్తు దగ్గరకు రావాలి. ఎందుకంటే క్రీస్తు మన దాసత్వాన్ని అనుభవించి మనకు అధికారం ఇచ్చారు దేవుని పిల్లలవుటకు. ఎందుకండి? దేవుని పిల్లలు ఆగుటకు. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుని స్వరూపము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు, దేవునితో సమానముగా ఉండే అవకాశం ఉన్న యేసుక్రీస్తు వారు వాటిని వదులుకొని దాసునిగా ఎందుకు మారారు అంటే, దేవుని పిల్లలుగా ఉండవలసిన ఆదాము గారు మొదలుకున్న సంతానం అది కోల్పోయి ఆ బంధాన్ని తెంచుకొని దాసులుగా మారిపోయి పాపములో మగ్గిపోతూ మరణానికి చేరువైపోతూ ఉన్నారు. మరణానికి చేరువవుతున్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపులను పిలిచి వెదకి రక్షిస్తున్నారు. ఆయన ఎవరిని రక్షించడానికి వచ్చారో ఆ పాపులంతా యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు వారి రక్తములో తమ పాపములను కడుగుకుంటే పాపము అనే దాసత్వంలో నుంచి బయటకు వచ్చి దేవునికి మరలా కుమారులవుతారు. అంటే మనలను దేవునికి కుమారులను చేయుటకే క్రీస్తు మన నిమిత్తము దాసునిగా ఈ లోకంలోనికి వచ్చారు. లేకపోతే ఆయన దాసునిగా ఉండవలసిన అవసరతే లేదు. ఎందుకు మరి? మన కోసమే. ఎందుకు? మన కోసమే. ఒక మాట ఒకసారి చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ధనవంతుడు. నా వైపు చూడండి. ఆయన ఎవరు? కానీ ఆయన ఎందుకు దరిద్రుడయ్యాడు? మనం ధనవంతులం కావాలని. అవునా? ఆయన దేవుని స్వరూపి, కానీ దాసుని స్వరూపం ఎందుకు అయ్యారు? మనము దేవుని స్వరూపాలుగా మారాలని. అర్థమైందండి నా మాట? కొంచెం ముగింపులోకి వచ్చేసరి నా వైపు చూడండి. ఆయన ధనవంతుడు, కానీ ఎందుకు దరిద్రుడయ్యాడు? మనం ధనవంతులం కావాలని. ఆయన దేవుని స్వరూపి, కానీ దాసుని స్వరూపం ఎందుకు అయ్యాడు? మనము దేవుని స్వరూపాలుగా మారాలి అని. అర్థమైందా? ఆయన దేవునికి ప్రియమైన కుమారుడు, కానీ ఎందుకు దాసునిగా మారాడు? మనము దేవునికి కుమారులం కావాలి అని. మరో మాట చూపిస్తా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. ఎందుకు ఆయన పాపముగా చేసెను? ఎందుకు ఆయన పాపిగా మారెను? ఆయన పాపి కాదు. మనము పరిశుద్ధులుగా మారాలి అని, మనము దేవుని నీతి అవ్వాలి అని ఆయన పాపముగా చేయబడెను. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఆయన శాపగ్రస్తుడు కాదు, ఆయన ఆశీర్వదించబడినవాడు. ఆయన వలననే భూమి యొక్క సర్వలోకములు నలుదిక్కులు ఆశీర్వదించబడిన అబ్రహాము గారికి మాటిచ్చారు దేవుడు. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టే.
కానీ క్రీస్తును బట్టి ఆశీర్వదించబడిన ఆయన ఎలా అయిపోయారట? శాపముగా. ఎందుకు? మనలను శాపము నుండి విమోచించడానికి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, యేసుక్రీస్తు వారు అంతగా తగ్గించుకోవడానికి ప్రతి విషయంలో, శాపము కాని ఆయన శాపంగా మారడానికి, పాపము చేయని ఆయన పాపముగా మారడానికి, ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా మారడానికి, దైవస్వరూపి అయిన ఆయన దాసుని రూపిగా మారడానికి, కుమారుడైన ఆయన దాసునిగా మారడానికి కారణం ఏంటి అంటే, ఇవన్నీ మనం కోల్పోయాం, మనకివ్వాలి అంటే ఇవన్నీ ఆయన భరించాలి. ఇవన్నీ ఆయన భరిస్తేనే అవన్నీ మనకి లభిస్తాయి. అందుకే దైవ స్వరూపము కలిగిన ఆయన దాసుని రూపంలో వచ్చి మనము చేసిన పాపము విషయమై దాసునిగా మారి పాపమును తీసి మనలను దేవునితో సమాధాన పరిచారు. మనలను పరలోకానికి చేర్చడానికి మనకేవి ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటినీ ఆయన భరించి ఆటంకాలన్నీ మనకు తొలగించి మార్గము సరళము చేసి చీకటిలో కూర్చున్న మనకు వెలుగునిచ్చారు. ఆయన మరణ ఛాయలో ఉన్న మనకు ఆయన ఏమిచ్చారు? జీవమునిచ్చారు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. కాబట్టి దైవ స్వరూపము కలిగి దేవునితో సమానముగా ఉండే అవకాశము ఉన్నా దేవునితో ఉండాలి అనుకోలేదు, కానీ మన కోసం వచ్చి మనలందరినీ విడిపించి మనలను తనతో పాటు తీసుకుని వెళ్ళి తాను ఉండే స్థలంలో మనము ఉండాలని కోరుకున్న ఆయన మన కోసం ఎన్నో బాధలు భరించారు. చక్కని స్వరూపము కలిగిన ఆయన కురూపిగా మారిపోయారు. ఎందుకు? సింపుల్, మన కోసమే. ఎందుకు? మన కోసమే. కాబట్టి ఒకసారి ఆలోచించండి. పాపమే చేయని ఆయన పాపముగా చేయబడ్డారు. శాపమే ఎరుగని ఆయన శాపముగా చేయబడ్డారు. ధనవంతుడైన ఆయన దరిద్రునిగా మారారు. దైవ స్వరూపి అయిన ఆయన దాసుని స్వరూపిగా మారారు. దేవునికి ప్రియమైన కుమారుడైన ఆయన దాసునిగా మారిపోయారు. ఎందుకు? మనము దేవునికి ప్రియులం కావాలి, మనము దేవునికి కుమారులం కావాలి, మనము దేవునికి ఇష్టలం కావాలి. మరి యేసుక్రీస్తు వారు వచ్చి చేసిన త్యాగం మనకు అర్థమైందా? ఇంకా సంబరాల పేరుతో సందడి చేసుకుంటున్నావా? నిజమైన సంతోషాన్ని ఆహ్వానించి అనుభవించడానికి ఇష్టపడుతున్నామా? ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. ఒకసారి ఆలోచించండి. ఆ మహాలోక వైభవాన్ని వదిలి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తూ నిజంగా ఎన్ని అవమానాలు పడ్డారు కదా ఆయన ఈ లోకంలో, కాదండి? అసలు ఎంత కష్టంగా అనిపిస్తుందండి. బంగారు వీధుల్లో సంచరిస్తూ మహిమలోకంలో వెలిగిన ఆయన ఈ లోకంలోనికి వచ్చి, నువ్వు దయ్యం పట్టిన వాడివి, పిచ్చి పట్టిన వాడివి, నీకు మతి చెల్లించింది, నువ్వు పేదవాడివి, నువ్వేమి చేయలేని వాడివి, నువ్వు చేతకాని వాడివి, నువ్వు దయ్యముల అధిపతివి అంటున్నప్పుడు అది భరించడం ఎంత కష్టమంటారు? కానీ అవన్నీ భరించారు. ఎందుకు? ఎందుకు? ఎవరి కోసమండి? ఆయన కోసమా? మన కోసమే కదా. అన్ని బాధలు ఆయన అనుభవిస్తే ఈరోజు వాళ్ళ కొరకు మనం ఏం చేస్తున్నాం? చిన్న మాట పడడానికి ఇష్టపడుతున్నామా? సువార్త పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నామా? పరిచర్యలో వచ్చే బాధను భరించడానికి ఇష్టపడుతున్నామా? అసలు బాధ వరకు వెళ్ళవు. ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తించగలుగుతున్నామా? ప్రియమైన ఆ కుమారుణ్ణి పంపడానికి తండ్రి ఇష్టపడ్డాడు మనల్ని కాపాడుకోవడానికి, మనలను కాపాడడానికి, ఆ తండ్రి ఇష్టం నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు కూడా అన్ని సౌఖ్యాలు విడిచి ఈ లోకంలోనికి వచ్చారు. కనుక ఒకసారి ఆలోచించండి. దైవ స్వరూపము కలిగిన ఆయన రక్తమాంసాలు కలిగిన వాడై, ఎందుకంటే రక్తమాంసాలు కలిగి మనం చేసిన పాపములను తీయాలి అంటే ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడు కావాలి. హెబ్రీ పత్రికలో చదువుకుంటాం మనం ఈ మాట. ఎందుకయ్యా యేసుక్రీస్తు ఇలా మారాడు అని నువ్వు ఏది చూపించినా వాటన్నిటికీ ఒక్కటే కారణం, మనము దేవునితో అలా ఉండాలి అంటే యేసుక్రీస్తు ఏ రూపంలోనైనా మన కోసం మారక తప్పలేదు. మారారు మనల్ని రక్షించుకోవడానికి. కానీ మనం ఎంతవరకు మారుతున్నాం? మనం ఎంతవరకు మారుతున్నామంటే బాప్తిస్మం అంటున్నాం, తీసుకుంటున్నాం, మరలా దాస్యం అనే కాడి క్రిందికి వెళ్ళిపోతున్నాం, మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుపోతున్నాం, అస్థిరంగా బ్రతుకుతున్నాం. కానీ ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు స్థిరముగా నిలిచి దాస్యమను కాడి క్రింద చిక్కుకోవద్దు. దాస్యం అంటే పాపము అనే దాస్యం, శాపము అనే దాస్యం, దరిద్రం అనే దాస్యం. ఈ దాస్యములన్నిటి నుండి నేను విడిపించడానికే యేసుక్రీస్తు వారు దీనుడై ఈ లోకానికి వచ్చారు. అన్నిటినీ అనుభవించి
మనం ధనవంతులం కావాలని కోరుకొని వెళ్ళారు. మనం ధనవంతులుగా ఉన్నామో దరిద్రులుగా ఉన్నాము, స్వరూపులుగా ఉన్నామో కురూపులుగా ఉన్నామో, కుమారులుగా ఉన్నామో దాసులుగా ఉన్నామో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఒకవేళ ఇంకా ఆ స్థితిలోనే ఉంటే ఇప్పుడైనా కనీసం ఈ దినమందైనా ఈ క్షణమైనా మన మనస్సును మార్చుకుని దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. పరలోకపు తండ్రికి ప్రియమైన పిల్లలుగా మారి ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.